దేశంలో ఉన్న కార్మిక వర్గం ఏమి చేసిందో చూస్తున్నావా? ఈ దేశంలో అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా అన్ని సంస్థలలో సమ్మె విజయవంతమైంది. సింగరేణిలో 100% కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చట్టాల్ని వెంటనే రద్దు చేసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పక్కనున్న దేశాలలో ఏం జరిగిందో మీరు చూస్తున్నారు కదా. కార్మికులకు, ప్రజలకు, రైతులకు అందరికీ వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఎట్లా కుప్పకూలిపోయినాయి, ఎట్లా వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసిండ్రు, ఎట్లా వాళ్ళని దేశం నుంచి తరిమిండ్రో, పక్కనున్న బంగ్లాదేశ్ని, పక్కనున్న శ్రీలంకని, రేపు జరగబోయే పాకిస్తాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఆ దుస్థితి మీకు రాకముందే ప్రజల వ్యతిరేకతను మీరు వెంటనే అర్థం చేసుకొని మీరు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చట్టాలని వెనుకకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఏం మిగిలించామని అంటున్నా నేను. ఈ దేశంలో పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కార్పొరేట్లకు కట్టబెడుతుంది. లాభాలు వచ్చిన ఎల్ఐసిని, లాభాలు వచ్చిన కోల్ ఇండియాని, లాభాలు వచ్చిన ఎన్టీపీసీలని, పోర్ట్లని, వాళ్ళ మొత్తం విమానయాన్ని, రోడ్లని, స్టీల్ని, బిఎస్ఎన్ఎల్ని ఇంకేం మిగిలించామని అడుగుతున్నాను నేను. అన్ని ఓడగొట్టావు. ఇంకా పారిశ్రామికవేత్తలకు 1000 కోట్ల దారాదత్తం చేసి ఇంకా సరిపోతలేదా? ఇంకా కార్మిక వర్గం మీద దాడి చేస్తూ ఉన్నావు, కార్మికుల హక్కులను తీసేస్తున్నావు, కార్మిక సంఘాలను నిర్ణయం చేస్తున్నావు. మేమంతా ఒకటైనాం. రాబోయే కాలంలో నిన్ను గద్దెదించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, రాబోయే కాలంలో ఇంకా రైతులు అందరూ కూడా ఒకటైనాం కాబట్టి ఇంకా ఉద్యమాలు రూపొందుకుంటాయని మీ అందరికీ చుక్కలు చూపుతామని చెప్పి ఇలా ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే రేవంత్ రెడ్డి గారు, మీరు బీజేపీ వ్యతిరేకంగా నిలవాల్సిన మీరు 252 సర్క్యులర్ తీసుకొచ్చి ఇలా బీజేపీకి అనుకూలంగా నిలబడ్డారు. మీ పరిస్థితి కూడా అదే అవుతుందని చెప్పి జేఏసీగా, సిఐటిగా కార్మికులందరికీ కూడా సమ్మెలో ఉన్న కార్మికులందరికీ విప్లవాందరూ తెలియజేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.